హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోడల కోడల కొడుకు పెళ్ళామ. ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఊరికి ఉత్తరాన కాపురం ఉండే రంగమ్మ రెండవ కొడుక్కి ఘనంగా పెళ్లి జరిగింది. రంగమ్మకి అందాల భరణి కోడలిగా దొరికింది. ఊరంతా గుసగుసలాడసాగింది. తనకి వయసు పైబడిందని వంట పనులన్నీ కోడలికి అప్పజెప్పింది రంగమ్మ. రంగు చీరలు కట్టి గల్లు 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 గజ్జలతో ఇల్లంతా తిరిగే కోడలి పిల్ల వంటలు సరిగ్గా వండటం లేదని రంగమ్మ మొగుడు రాఘవన్న నెత్తి నోరు బాదుకోసాగాడు. రంగమ్మ మాత్రం మొగుడి మాటలను విననట్లు ఉండిపోతుంది. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న భార్య పైన సందు దొరికినప్పుడల్లా కారాలు మిరియాలు నూరేవాడు. ఊర్లో వాళ్ళకి ఎవరికైనా చెబుతామంటే సంబంధాలన్నీ రకరకాల వంకర్లు పెట్టినావు కదరా, ఎర్రగా బుర్రగా ఉందని, సొత్తు బాగా ఇస్తున్నారని, ఆ అమ్మాయిని చేసుకున్నారుగా, మీకు జరగాల్సిందే జరిగింది అంటారని ఆలోచన చేసేవాడు. పోని ధైర్యం చేసి కోడలా కొడుకు పెళ్ళామా, వంటలు మంచిగా వండరాదా అని అడుగుదామనుకున్నాడు. అయినా ఎందుకొచ్చిన గొడవ? పెద్దింటి పిల్ల, ఒక మాట అంటే ఎక్కువ, రెండో మాట అంటే తక్కువ అని అనుకున్నాడు. కోపం వచ్చి వాళ్ళ అమ్మగారింటికి వాళ్ళు పెట్టింది అంతా ఎత్తుకుపోతే అని తేలుకుట్టిన దొంగలా గమ్మున ఉండిపోయాడు. రుచి పచి లేని కూరలు తిని నోరు చెడిపోయింది. ఒకరోజు కిష్టడి ఇంటికి వచ్చాడు. ఇంటి ముందరి చింత చెట్టుకున్న లేత చింతకాయలను కిష్టడి చేత కోయించినాడు. కిష్టడి అమ్మ నారాయణమ్మను అడిగి ఉప్పు పచ్చిమిరపకాయలు తీసుకొని రోకట్లో వేసి దంచి ఆహా ఓహో అంటూ తృప్తిగా తిన్నాడు. ఎవ్వరికీ చెప్పవద్దని తన తిండి కష్టాలు గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. ఒకరోజు ఉన్నట్లే రేపు ఉంటుందా? రోజులు మారకుండా ఉంటాయా? అంతా మంచే జరుగుతుందిలే రాఘవన్న అని ధైర్యం మాటలు చెప్పి పంపింది నారాయణమ్మ. ఉందిలే మంచి కాలం ముందున సుఖపడాలి అందరము అని పాట పాడుకుంటూ ఇంటికి బయలుదేరిపోతూ గుత్తొంకాయల కూర ఇష్టమని తోటకాడికెళ్ళి లేత వంకాయలు కోసుకొని గుమలాడే కూర చేయమని కోడలి పిల్లని కోరాడు. కూరలు చేయటం చేతగాని కోడలి పిల్ల వంకాయ కూరను చెడగొట్టి పెట్టింది. నోట్లో పెట్టుకోలేకపోయాడు మామ. అయినా రంగమ్మ కూర భలే వండావే కోడలి పిల్ల అని పొగిడింది. రాఘవన్నకి కడుపు మండిపోయింది. కసిగా తిడదామనుకున్నాడు కోడలి పిల్లని. అయినా కొత్త కోడలిని కూర్చోమన్నా తప్పే, నిలబడమన్నా తప్పే. కక్కలేక మింగలేక గమ్మున ఉండిపోయాడు. 2-3 నెలలు రాఘవన్న కనిపించకపోయేసరికి తిండి సరిగా లేక పాపిష్టోడు ఏమైపోయాడో ఏమో అని బాధపడింది నారాయణమ్మ. ఎంతైనా దూరపు బంధువు కదా, అంటే భగవంతుడి ప్రతిరూపం కదా, వెళ్ళి చూసి రావాలి అని అనుకుంది. పుల్లగా కారంగా చింత చిగురు ఊరిమిండి పచ్చడి చేసుకుని కిష్టడిని తోడు చేసుకుని రాఘవన్న ఇంటికి వెళ్ళింది. రాఘవన్న తిన్నెపై కాలు మీద కాలేసుకుని రాజా లెక్కన కూర్చొని ఉన్నాడు. రాఘవన్నకి నారాయణమ్మ ముఖంలో ప్రశ్న మార్కు కనిపించింది. తెచ్చిన ఊరిమిండి వద్దు అంటూనే తీసుకుని నాలుక పెట్టుకుని అని చప్పరిస్తూ ఇలా చెప్పాడు. ఒకరోజు మన ఊరి పక్కన చెర్లోపల్లిలో తిరణాల జరుగుతూ ఉంటే కోడలి పిల్ల వాళ్ళ ఇంటాయంతో కలిసి వెళ్ళింది. ఒంటరిగా దొరికిన రంగమ్మతో కోడలి పిల్ల వంటలు చెత్తగా చేస్తున్నా పొగుడుతావేంటని నిలదీశాను. అందుకామె కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, వంట బాగాలేదంటే చేయటం మానేస్తుంది కోడలి పిల్ల, పనంతా నా నెత్తిన పడుతుంది, ఇంటి పనులు చేసే శక్తి నాకు ఓపిక రెండూ లేవు, ఈరోజు కాకపోతే రేపైనా నేర్చుకోదా అని తిట్టడం లేదు. అయినా తిడితే ఏమొస్తుంది, ఇంకా అలిగి కూర్చుంటుంది. మొండికేస్తే మొగుడు మాత్రం ఏం చేస్తాడు అన్నట్లుగా తయారవుతుంది పరిస్థితి. ప్రపంచంలో పొగడ్తలకు లొంగని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పొగిడితే పోయేదేమీ లేదు, తిడితే వచ్చేదేమీ లేదు.
కొన్ని రోజులు ఓపిక పట్టండి. వంటలు బాగా లేపోయినా భలే చేసావు కోడలి పిల్ల అని పొగుడుదాం. తన మనసు నొప్పి కలగకుండా ఉప్పు ఎక్కువ తక్కువలు, కారాలు సరిపోవటాలు నేర్పిస్తాను. చిన్న చిన్నగా వంటలన్నీ నేర్చుకుంటుంది. మనమిద్దరం జామ్ జామ్ అని తినే రోజులు వస్తాయండి అని నచ్చచెప్పింది. ఏమీ తెలియదనుకున్న పెళ్ళానికి ఎంత తెలుసన్న విషయం అర్థమైంది ఆ రోజే నాకు. రంగమ్మ చెప్పినట్లే 6 నెలలకంతా కోడలి పిల్ల రుచికరమైన వంటలు చేసేసి నేర్చేసుకుంది. రోజుకో రకం వంట చేసి పెడుతున్న నా కోడలి వల్ల నాకు ప్రతిరోజు తిండి తిరినాళ్లే. తిడితే తిట్టు మిగులుతుంది, పొగిడితే పని జరుగుతుంది అని లౌక్యంగా రంగమ్మ తన కొత్త కోడలిని దారిని తెచ్చుకోవటం గుర్తించిన నారాయణమ్మ ఎంతో మురిసిపోయింది. ఇంటి లోపల ఉన్న అందరినీ పలకరించి వస్తూ ఉంటే కోడలి పిల్ల 4 మసాలా వడలు కిష్టడి చేతికిచ్చింది. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అయిన కిష్టడు జాలీగా వడలు తింటూ అమ్మ వెనకే ఇంటి దారిన పట్టాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.